హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో, ఎస్పెషల్లీ క్రిప్టో లవర్స్ మీకోసమే ఈ వీడియో. ఒక మంచి బిగ్ అప్డేట్తో వచ్చేసాను. ఈ అప్డేట్ని ఎక్కడ మిస్ చేయకండి, వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. సూపర్గా మీరు ఇన్కమ్ స్క్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమీ చేయాల్సిన పని లేదు, జస్ట్ మీ దగ్గర ఉన్న అమౌంట్ని అలా మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు. అండ్ 1 ఇయర్ లాంగ్ టైం పీరియడ్ వరకు ఇక్కడ ఇన్కమ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ ప్లాన్ కూడా ఏంటి అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్స్ వెరీ అఫీషియల్ అప్డేట్. సో హ్యాస్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్ టైప్ ఉంటుంది ఈ కాన్సెప్ట్ అనేది. సో అప్డేట్ వచ్చేస్తుంది BitBNS ఎక్స్చేంజర్స్ అండ్ ఇండియాస్ మోస్ట్ పాపులర్ ఎక్స్చేంజర్ BitBNS. అందరికీ తెలిసిందే, BitBNS గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. వచ్చిన కొత్తలో చాలా మంది దాంట్లో ట్రేడ్ చేశారు. అండ్ క్రిప్టో పరిస్థితి అందరికీ తెలిసిందే, అప్ అండ్ డౌన్స్ అయ్యే కొద్దీ పాపం. సో ఎక్స్చేంజర్స్ అన్ని చాలా డల్ అయిపోయాయి ఇండియాలో. BitBNS ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చేసింది, దట్ వాస్ ది బిట్ డ్రాప్లెట్. సో క్లియర్గా మీకు ఇంటర్ఫేస్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీ దగ్గర సమ్ ఆఫ్ అమౌంట్ ఉంది అనుకోండి, జస్ట్ లైక్ బ్యాంక్లో మీ దగ్గర అమౌంట్ ఉంది. సో దానికి ఇంట్రెస్ట్ వచ్చేస్తే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకుంటే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. అదే ఈ బిట్ డ్రాప్లెట్లో ఏంటి అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే అమౌంట్ అనేది మీకు విత్ ఇన్ 1 ఇయర్ తర్వాత ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది అనేది క్లియర్గా చూపిస్తుంది BitBNS వల్ల బిట్ డ్రాప్లెట్. ఇది ఒక మంచి అద్భుతమైన కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ గురించి క్లియర్ కట్గా ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఇక ఈ బిట్ డ్రాప్లెట్ గురించి చెప్పాలి అంటే చాలా వాటిలో మీకు పాపులర్ అయి కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ చాలా ఆర్టికల్స్లో కూడా రావడం జరిగింది క్రిప్టో రిలేటెడ్ న్యూసెస్లో. అండ్ ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే డైలీ $1తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి అండ్ లాకింగ్ టైం లేదు, ఎటువంటి అండ్ ఇక్కడ సో రిస్కీ థింగ్ లేదు, ఎటువంటి ఫీజెస్ కూడా లేవు. జస్ట్ $1 మీరు ఎవ్రీడే అయితే అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, వీక్లీ $5తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, మంత్లీ $5తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాటర్న్ ఏంటి అంటే 1 ఇయర్ టైం ఇవ్వడం జరిగింది. ఈ 1 ఇయర్లో మీ అమౌంట్ ఎంతైతే వస్తుందో అంత అమౌంట్కి ఎక్స్ట్రా ట్రేడ్ ఆఫ్ అమౌంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక సైట్లో చూడండి, క్లియర్గా మీకు కనిపిస్తుంది పవర్డ్ బై BitBNS అండ్ దాంతోపాటు బిగ్ డ్రాప్లెట్. అండ్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే అఫీషియల్ అప్డేట్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. బటన్ ట్యాప్ చేసిన వెంటనే సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో అండ్ రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి దీంట్లో ఇంకో ధమాకా ఆఫర్ నడుస్తుంది. 13th డిసెంబర్ వరకు ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో 11 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12th మంత్ మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు నేను వీక్లీ లేదనుకుంటే మంత్లీ ఒక $10 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. బట్ నాకు నెక్స్ట్ మంత్ నచ్చలేదు అనుకుంటే అమౌంట్ అంతా రిటర్న్ తీసేసుకోవచ్చు. లేదా మీకు 3-4 మంత్స్ మీరు వెళ్ళారు అండ్ 4th మంత్ 5th మంత్ మీ అమౌంట్ కాస్త అండ్ ఒక 20-30% ఆఫ్ అమౌంట్ పెరిగింది. అమౌంట్ పెరిగిందంటే ఇమీడియట్గా విత్డ్రా చేసేసుకోవచ్చు. 12 మంత్స్ వరకు మీరు ఇక్కడ పెట్టినట్లయితే అండ్ వీళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కేల్ కూడా మనం చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఇచ్చే జాయినింగ్ ఆఫర్ ఏంటి అంటే, డిసెంబర్ 13th లోపల ఎవరైతే మెంబర్స్ జాయిన్ అవుతారో 11 మంత్స్ మీరు పే చేస్తే 12th మంత్ వీళ్ళే పే చేయడం జరుగుతుంది మీ అమౌంట్ అనేది. సో దానికి ఎంత టైప్ ఆఫ్ అమౌంట్ వస్తుందో కూడా మీకు గ్రాఫికల్ గా చూసుకోవచ్చు. సో ఇక సైట్ ఒకసారి రివ్యూ చేద్దాం. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఇక్కడ మీకు ప్యాటర్న్ అంతా క్లియర్ గా ఇవ్వబడింది. ఇక్కడ మీకు గ్రాఫికల్ కూడా క్లియర్ గా చూపిస్తుంది. డే వైజ్, వీక్ వైజ్ అండ్ దాంతో పాటు ఇయర్ వైజ్ మీకు ఉంటుంది. అక్కడ చెక్ చేసేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ క్రిప్టో లవర్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అంటే చాలా మందికి ట్రేడ్ చేసే టైం అంటూ ఉండదు. సో ఇక్కడ మీకు డిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది చూడండి. నార్మల్ బిట్ కాయిన్ పర్చేస్ అండ్ దాంతో పాటు బిట్ డ్రాప్లెట్ SPP ప్రోగ్రామ్ రిలేటెడ్ గా మీకు ఎలా ఉంటుంది అనేది డిఫరెన్సెస్ ఇక్కడ మీకు చూపించడం జరిగింది. సో ఈ డిఫరెన్సెస్ అనేవి మీకు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇక స్కామ్ అంటారా, చాలా పెద్ద స్కామ్స్ రిలేటెడ్ మీరు చూస్తుంటారు. ఇట్స్ ఎక్స్చేంజ్, ఇట్స్ నాట్ స్కామర్. ఓకే, సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూనోకాయిన్, జప్పే అండ్ దాంతో పాటు CoinEx, ఇట్లా ఇండియాలో చాలా ఎక్స్చేంజెస్ వచ్చాయి. సో ఈ ఎక్స్చేంజెస్ అనేవి స్కామ్ చేయవు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్స్ వెరీ మ్యాండేటరీ థింగ్. సో మీకు ఇన్ కేస్ క్రిప్టో రిలేటెడ్గా ఇండియాలో ప్రాబ్లం అవుతుందంటే వీళ్ళు అఫీషియల్ అప్డేట్ ఇచ్చి మీకు విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ ఇస్తారు. ఓకే, సో ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. బట్ వన్ థింగ్, అండ్ ఇట్స్ యువర్ రిస్క్, మీ రిస్క్తో మీరు చేయండి. మళ్ళీ నేను చెప్పాను కదా, చేశాను కదా అని చెప్పేసి చేయకండి. ఇక్కడ చూడండి. అండ్ హౌ SPP వర్క్స్, మీకు SPP ఎలా వర్క్ అవుతుంది, ఈ కాన్సెప్ట్ని SPP అంటాం మనం. సో అందరికీ తెలిసిందే, మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా SIP, SPP, సో ఇట్లా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్గా మీరు చదువుకోవచ్చు వాట్ ఈస్ వాట్ అనేది. సో ఇక నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ విత్ బిట్ డ్రాప్లెట్. సో
సో ఒక మ్యూచువల్ ఫండ్కి బిట్ డ్రాప్లెట్కి డిఫరెన్స్ ఏంటి అనేది సైట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇక ఇక్కడితో కాదు, అండ్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే లైవ్ చార్ట్ కూడా చేసుకోవచ్చు, అండ్ ఎఫ్ఏక్యూస్ కూడా ఉన్నాయి, ఎఫ్ఏక్యూస్ కూడా చూసుకోవచ్చు. సో ఇదంతా నాకు ఓకే బాస్, నేను చేయగలను. అండ్ ఇప్పుడు నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మీరు సైట్లోకి వెళ్ళి మీరు యూఎస్డీలో అయినా పెట్టుకోవచ్చు, ఐఎన్ఆర్లో అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వరల్డ్ వైడ్ ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి మీరు హ్యాపీగా సో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ వీక్లీ మీరు ఒక $5 పెడుతున్నారు అనుకోండి. సో అది మంత్కి అయ్యేసరికి ఎంత అవుతుంది, దగ్గర దగ్గర $20 అవుతుంది. ఈ $20 కాస్త $22 అయిపోయింది అనుకోండి, మీరు వెంటనే విత్డ్రా చేసేసుకోవచ్చు. మీకు వచ్చిన $2తో ప్రాఫిట్తో సహా విత్డ్రా చేసేసుకోవచ్చు. లేదా అండ్ ఇది మీరు 1 year వరకు రన్ చేసుకున్నారనుకోండి, అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ మనకు గ్రాఫికల్ చూపిస్తుంది. ఆ గ్రాఫికల్ ఒకసారి క్లియర్గా చూడండి. సో ఇక్కడ చూడండి, ₹75 నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డే వైజ్గా పే చేయాలి అనుకుంటున్నాను. ఆ ₹75 $1 నేను పే చేసుకుంటూ వెళ్తే పర్ డేలో, అండ్ 1 yearకి నేను పే చేసే అమౌంట్ ఇక్కడ దగ్గర దగ్గరగా $27,375. అది 1 yearకి వీళ్ళు నాకు ఇచ్చే అమౌంట్ $47,165. వై? బికాస్ క్రిప్టో. సో ఆ క్రిప్టో రిలేటెడ్గా కూడా ఎందుకు ఇంత హై మచ్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళు ఇస్తారు అనేది సో వీళ్ళ ఎక్స్పర్ట్స్ అండ్ దీని మీద అనలైజ్ చేసి ఈ అమౌంట్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎలా అనేది చూపిస్తాను. మీరు డైలీ కాకుండా వీక్లీ పే చేయాలనుకుంటున్నారు, 300 వీక్లీ పెట్టాలనుకుంటున్నారు, లేకుంటే 100 పెట్టాలనుకుంటున్నారు, మంత్లీ పెట్టి 500 పెట్టాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ మీకు అండ్ ఇయర్స్ కూడా ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ మీకు ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. మీన్స్ ఏంటిదంటే మీ అమౌంట్ ఎస్పీపీ అమౌంట్ ఇక్కడ మీరు పెట్టగలరు. సో దాని రిలేటెడ్గా క్లియర్గా ఇక్కడ మీరు ఫంక్షనాలిటీ చూసుకోవచ్చు గ్రాఫికల్గా. సో ఇక్కడ మీకు గ్రాఫ్ అనేది క్లియర్గా చూపిస్తుంది చూడండి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇది. అండ్ ఈ గ్రాఫికల్ చూడండి ఎలా వెళ్తుంది అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇది మనకి మనకిచ్చే ప్రాఫిటబుల్ థింగ్ అనమాట. ఇలా మనకు ఇక్కడ గ్రాఫికల్ చూసుకోవచ్చు. ఇదంతా ఓకే బాస్, అండ్ నేను ఇక దీంట్లో ఎలా వర్క్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలి, అండ్ దాంతోపాటు ఎలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకుంటే, ఫస్ట్ థింగ్ దీంట్లో మనకు అకౌంట్ కావాలి అనుకుంటే మాన్యువల్గా మీరు ఇక్కడ సైన్అప్ చేసేసుకోవచ్చు. లేదా అండ్ ఇక్కడ మీకు బిట్పీనస్ అకౌంట్ ఉన్నట్లయితే దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సింపుల్ లాజికల్ థింగ్. సో బిట్పీనస్ అకౌంట్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ట్యాప్ చేయండి. అండ్ దానికి సంబంధించిన అండ్ ప్యాటర్న్ కూడా ఎలా సైన్అప్ చేసుకుంటారు, ఏ విధంగా సైన్అప్ చేసుకుంటారు అనేది ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియో చేశాను, నా వీడియోలో చెక్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఆ విధంగా సైన్అప్ చేసేసుకోండి. సైన్అప్ చేసేసుకున్న వెంటనే మీ కేవైసీ వెరిఫై చేసుకోండి. మ్యాక్సిమం మీకు 24 to 48 hours టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇక డైరెక్ట్గా సైన్అప్ ప్యాటర్న్ రిలేటెడ్గా మీరు సైన్అప్ చేసేసుకోండి. లాగిన్ చేసేసుకుంటాను. లాగిన్ చేసుకున్న వెంటనే సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీకు యాస్టీస్గా బిట్పీనస్లో మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో సేమ్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా డాష్బోర్డ్లోకి వచ్చేసాను. డాష్బోర్డ్లో మీరు ఎంత పెట్టారనేది మీరు డైరెక్ట్గా గ్రాఫికల్ చెక్ చేసుకోవచ్చు. ఈ గ్రాఫికల్ చెక్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ డిపాజిట్ చేయాలంటే 3 waysలో మనీ డిపాజిట్ చేయవచ్చు. అండ్ బై యూఎస్డిటీ విత్ ఐఎన్ఆర్, అండ్ మీ ఐఎన్ఆర్తో మీరు డైరెక్ట్గా యూఎస్డిటీ పర్చేజ్ చేయొచ్చు. లేదా డిపాజిట్ విత్ యూఎస్డిటీ, అంటే క్రిప్టోలో మీకు ఎక్కడైనా కానివ్వండి మీ వ్యాలెట్స్లలో యూఎస్డిటీ అమౌంట్ ఉంటే ఇక్కడికి మీరు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. బట్ కానీ ఏంటంటే ఫీజు ఎక్కువగా ఉంటుంది, కాస్త ఆలోచించుకొని చేయండి. ట్రాన్స్ఫర్ టు బిట్పీఎన్ఎస్, అంటే బిట్పీఎన్ఎస్లో మీ దగ్గర యూఎస్డిటీ అమౌంట్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. సో నేను ఏం చేస్తాను, నా బిట్పీఎన్ఎస్ అకౌంట్ని నేను లాగిన్ చేస్తాను. సో బిట్పీఎన్ఎస్లోకి వచ్చాను. బిట్పీఎన్ఎస్ అకౌంట్ అనేది మీరు చూడండి, డైరెక్ట్గా లాగిన్ చేస్తాను. ఇక్కడ నా అమౌంట్ని నేను ఏం చేస్తానంటే యూఎస్డిటీలోకి మార్చేస్తాను. సో మార్చబోయే ముందు ఒక్కసారి అండ్ మళ్ళీ అగైన్ మీకు నేను రిపీట్ చేస్తాను, ఒక అనాలిసిస్ చూపిస్తాను. ఆ అనాలిసిస్ ఏంటి అంటే బిట్కాయిన్ ప్రైజింగ్ అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎంతెంత పెరిగింది, ఎంతెంత తగ్గింది అనేది. ఇది చూస్తే మీకు ఐడియా వస్తుంది. అండ్ ఎందుకు వీళ్ళు ఇక్కడ మనకు అమౌంట్ ఇస్తారో కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, బిట్కాయిన్ రిలేటెడ్గా నేను వచ్చేసాను సైట్లోకి. ఇక్కడ మీకు సో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అంటే లాస్ట్ 1 year, తర్వాత వచ్చేసి లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్. సో ఆల్ అనే ఆప్షన్ నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ట్రేడ్ స్టార్ట్ చేసినప్పుడు బిట్కాయిన్లో 2015 మధ్యలో. సో 2014 నుంచి నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను బిట్కాయిన్ గురించి యూట్యూబ్లో. అండ్ ఐ థింక్ సో తెలుగులో ఫస్ట్ నేనే చెప్పాను అయితే. అండ్ హోప్ దట్ నేను చేసేటప్పుడు ఎవరు తెలుగులో బిట్కాయిన్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను చేసేటప్పుడు. అండ్ బిట్కాయిన్ అనే కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అప్పుడు నాకున్న ప్రైస్ 28,000, 27,000 జస్ట్. ఓకే, ఆ తర్వాత నుంచి ఏకదమ్ ఒక్కసారిగా మీరు చూసినట్లయితే 10-12 lakhs వరకు వెళ్ళింది బిట్కాయిన్ ప్రైస్. ఎక్కడ 27,000, 28,000, ఎక్కడ 10 లక్షలు, 12 లక్షల రూపాయలు. జస్ట్ థింక్ అబౌట్ దట్.
ఒక్కసారిగా ఎలా బూమ్ అయిందో. బట్ చాలామంది ప్యానిక్ అయిపోయి అండ్ దాన్ని సేల్ చేసుకోవడం జరిగింది. బట్ నన్ ఆఫ్ దెమ్. అండ్ తర్వాత బిట్ కాయిన్ ప్రైస్ లోగా పెరుగుతూ ఫైనల్గా 5 lakhs 6 lakhsలో ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉంది. ఓకే, సో దట్స్ వై అంటే నెక్స్ట్ 2-3 yearsలో ఎలా ట్రేడ్ అవుతుందో అనేది చెప్పలేము క్రిప్టో అనేది. దట్స్ వై క్రిప్టో మీద నాలెడ్జ్ ఉంటే, క్రిప్టో మీద మీకు అండ్ బాగా ఇది ఉంటే మీరు దీంట్లో వర్క్ చేయొచ్చు, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీకు పోయేదంటూ ఏమీ లేదు బాస్. మీరు పెట్టే బ్యాంక్లో 1000 రూపీస్ బదులు అండ్ ఇక్కడ మీరు 1000 రూపీస్ పెట్టండి. ఆ అమౌంట్ నచ్చితే తీసుకోండి, నచ్చకుంటే అండ్ కంటిన్యూ చేయండి. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా కూడా కొట్టేసుకోవచ్చు. ట్రేడ్ అనేది అవుతూ ఉంటుంది. మీరు పెట్టిన $1 లేకుంటే మీరు పెట్టిన $5 అనేవి సో అది $4 కైనా పడిపోవచ్చు మీరు పెట్టిన తర్వాత. ఓకే, లేదా అది $6 కైనా అవ్వచ్చు. $6 అయిందంటే విత్డ్రా కొట్టేసుకోండి. ఓకే, సింపుల్ ఈజీ థింగ్. ఒకసారి క్లియర్గా చూద్దాం. నేను డైరెక్ట్గా అండ్ నా బిట్బైనెస్ అకౌంట్ని అండ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నా USDT అమౌంట్ చూసుకుంటే 0 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న అమౌంట్ని నేను సేల్ చేస్తాను. సో సేలింగ్ ప్రాసెస్ చూడండి. మీరు దేంట్లో సేల్ చేయాలనుకుంటే డైరెక్ట్గా అక్కడికి వచ్చేసేయండి. చాలా మంది అడుగుతుంటారు, దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. బిట్ కాయిన్లోకి వచ్చాను, సేల్ అనే బటన్ ట్యాప్ చేశాను. ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఇచ్చేసాను. డైరెక్ట్గా ఇక్కడ సేల్ అనే బటన్ ట్యాప్ చేశాను అండ్ డైరెక్ట్గా లిస్ట్ ఇచ్చుకొని అక్కడ ప్రైసింగ్ ఇచ్చుకుంటాను. ఆటోమేటిక్గా సేల్ అయిపోతుంది. నోటిఫికేషన్లో నాకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ డైరెక్ట్గా చూసినట్లయితే నేను వెళ్తున్నాను బిట్ డ్రాప్లోకి వచ్చిన వెంటనే అండ్ ఇక్కడ మీకు కాస్త రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన వెంటనే ఇక్కడ మీకు బ్యాలెన్సెస్లో బిట్బైనెస్లో అమౌంట్ ఉన్నట్లయితే అది మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇక డైరెక్ట్గా మీరు ఇక్కడ డిపాజిట్ అనే బటన్ ట్యాప్ చేసి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. బై USDT విత్ INR, మీరు INRతో అయినా కొనుక్కోవచ్చు. పియర్ టు పియర్ P2P ట్రాన్సాక్షన్స్ కింద మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ డిపాజిట్ ఆన్ USDT, ఇందాక నేను చెప్పాను ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బిట్బైనెస్. సో నా దగ్గర అమౌంట్ బిట్బైనెస్ నుంచి ఉంది కాబట్టి బిట్బైనెస్ రేటర్గా నాకు ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ $1 నేను ఇక్కడ పెట్టాను. సో $1 పెట్టేశాను. డైరెక్ట్గా ఓకే అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ $1 అనేది నాకు ఇక్కడ వ్యాలెట్లోకి వచ్చేసింది. డాష్బోర్డ్లో ఇక్కడ మీకు స్టార్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బటన్ ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బటన్ ట్యాప్ చేయండి. ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ $1 అనేది మీరు డైలీ ప్యాటర్న్లో మీకు యూజ్ అవుతుంది. $5 అనేది వీక్లీ ఆర్ మంత్లీ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ కింద నేను ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో పెట్టిన తర్వాత యాడ్ ఏ గోల్, అంటే మీకు ఈ మనీ అనేది దేనికి అవసరం, సో ఆ ఆప్షన్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇదంతా ఆప్షనల్, బట్ కానీ మీరు పెట్టుకోవచ్చు. అంటే కొంతమందికి కొన్ని గోల్స్ ఉంటాయి. అంటే నాకు సో బయట కంట్రీస్కి వెళ్ళాలని చెప్పేసి గోల్, లేదా నాకు ఐఫోన్ కొనాలని చెప్పేసి గోల్, లేదా నాకు కార్ కొనాలని చెప్పేసి గోల్. ఇలా మీ అమౌంట్ అనేది దేనికి యూటిలైజ్ చేయాలి అనుకుంటున్నారు, సో ఆ గోల్ని చూస్ చేసుకోండి. ఇంకా మీరు ఇక్కడ పెట్టాలనుకుంటే టార్గెట్ అమౌంట్ కూడా ఉంటుంది. అంటే మీకు ఎంత టార్గెట్ అమౌంట్ కావాలి అని చెప్పేసి ఆ టార్గెట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా డిపాజిట్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. డిపాజిట్ అని చెప్పేసిన వెంటనే మీకు SPP సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది. ఇలా మీ అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక మీరు ఏదైతే వ్యాలెట్ ఉందో, అంటే ఇక్కడ ఈ వ్యాలెట్లో ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ అనేది మీరు అండ్ ఇయర్లీ పెట్టుకుంటారా, మంత్లీ పెట్టుకుంటారా, లేకుంటే మీరు ట్వైస్లీ పెట్టుకుంటారా అనేది లోడ్ చేసి పెట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అమౌంట్ దాంట్లో నుంచి కట్ అయిపోతూ ఉంటుంది. లేదా అండ్ మీరు అమౌంట్ అనేది ఆ మంత్ మీరు హోల్డ్ చేసినా, లేకుంటే ఆ వీక్ ఆ డే మీరు హోల్డ్ చేసినా కంపెనీ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, మెయిల్స్ వస్తూ ఉంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి అండ్ మీ అమౌంట్ తక్కువగా ఉంది లోడ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇలా మనం SPPని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడి నుంచి నేను $1 ఇప్పుడు పెట్టాను. సో రిమైనింగ్ నేను ఇంకా పెట్టాలి అనుకుంటున్నా. సో ఇక్కడ నేను చూడండి నా దాంట్లో ఉన్నటువంటి $39ని డైరెక్ట్గా వ్యాలెట్లో వేసేసాను. వ్యాలెట్లో వేసిన తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ నుంచి సమ్ ఆఫ్ కొన్ని నేను ఇక్కడ ఏం చేస్తానంటే SPPs తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి నేను మళ్ళీ వెళ్ళాను, సమ్ ఆఫ్ SPPs అని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మీకు క్లియర్గా చూపించేస్తాను. ఈ ఆప్షన్ని కాస్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు రీడీమ్ అని చెప్పేసి అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్ లుప్సమ్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. మీరు ఇన్ కేస్ రీడీమ్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను వీక్లీ ఒక $5 నేను ఇప్పుడు పెడుతున్నాను. వీక్లీ $5 పెట్టిన తర్వాత ఇలా నేను ఏం చేస్తానంటే 2-3 months పెట్టాను. 2-3 months పెట్టిన తర్వాత అండ్ నాకు రావాల్సిన అమౌంట్ కంటే ఎక్స్ట్రా అమౌంట్ వచ్చింది అనుకోండి. అండ్ ఆ ఎక్స్ట్రా అమౌంట్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఒక $5-10 తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రీడీమ్ చేసుకోవడానికి మీరు ఇక్కడ $5 మినిమం రీడీమ్ చేసుకోవచ్చు మీకు వచ్చిన ప్రాఫిట్లో. ఓకే, ఇక ఇన్వెస్ట్మెంట్ లుప్సమ్ అంటే ఏంటి అంటే అండ్ ఇప్పుడు అండ్ ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక $1 ప్రైస్ జస్ట్ ఒక $50 ఉంది అనుకుందాం, లేకుంటే ఒక $70 ఉంది అనుకుందాం. అండ్ ఈ $70 కాస్త రేపు 75 అవ్వచ్చు అని చెప్పి మీకు ఏదైనా అనలైజ్ ఉన్నా, లేదు అనుకుంటే ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రాగా ఒక $1000-2000 మిగిలి ఉన్నాయి. సో అది ఎక్కడో బ్యాంక్లో పెట్టే బదులు తీసుకొచ్చి దీంట్లో వేసేసాను అనుకోండి, దానికి కూడా నాకు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆర్ లేదు అనుకుంటే అండ్ రేపు ఆర్ లేకుంటే ఎల్లుండి లేకుంటే నెక్స్ట్ మంత్ ఏమైనా ప్రైస్ పెరిగింది అనుకోండి, ఆ $1000కి మీకు కాస్త $1,500, $1,200, $1,300 రావచ్చు యాజ్ పర్ క్రిప్టో.
ఓకే, సో క్రిప్టోని బట్టి, సో మీ యూఎస్డిటీని బట్టి సమ్ ఆఫ్ అమౌంట్ అనేది పెరగొచ్చు. ఇక ఈ విధంగా మీరు ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఫటాఫట్ ఇందాక మీకు చేశాను కాబట్టి ఇక్కడ 4.98 అయిపోయింది. బట్ ఇది ఇలా ఉంది అని చెప్పేసి మీరు భయపడకండి. బికాస్ ఆఫ్ ఏంటి అంటే ట్రేడ్ అవుతుంది కాబట్టి అది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ అయిపోయింది కదా అని చెప్పేసి పానిక్ అవ్వకండి, నా అమౌంట్ నేను విత్డ్రా చేసుకోవాలి అని చెప్పేసి. బికాస్ ఆఫ్ అండ్ మీరు ఇక్కడ విత్డ్రా చేసుకుంటే ఏమవుతారంటే లాస్ అయిపోతారు. సో మీది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి, అంటే ఒక 6 months 8 months 10 months మీరు చూడండి, 11th month వరకు చూడండి. అండ్ ఇక్కడ మీకు లాస్ అయినా ఇదైనా మీరు ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబల్ ఆఫ్ అమౌంట్, త్రిబుల్ ఆఫ్ అమౌంట్ అనేది ఎంత పర్సెంటేజ్ అయితే చూపించారో గ్రాఫికల్లో అంత అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా క్లియర్ అనుకుంటాను. సో ఇక నెక్స్ట్ చూడండి, అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే నేను చాలా పెట్టాను ఇక్కడ మీకు ఈ విధంగా మీకు ఎస్పీపీస్ ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నేను చూడండి ఓవరాల్గా $12 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఇక్కడ నాకు ఇంత అమౌంట్లోకి వచ్చేసింది. బట్ ఇక్కడ మీకు అండ్ మీ గోల్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మీకు ఈ గోల్ పెట్టుకున్నారు కదా, ఆ గోల్కి కూడా మీకు పర్సంటేజ్ చూపిస్తుంది, ఇంత అమౌంట్లోకి వచ్చారు, ఇంత అమౌంట్లోకి వచ్చారు అని చెప్పేసి. ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ అబ్జర్వ్ చేయండి, అండ్ మీరు పెట్టిన అమౌంట్ అనేది మీకు డిక్రీజ్లో ఉందా ఇంక్రీజ్లో ఉంది అనేది క్లియర్గా చూపిస్తుంది. అందుకే డిఫరెన్స్ చూపిస్తున్నాను ఇక్కడ. ఇది డిక్రీజ్లో ఉంది, ఇది ఇంక్రీజ్లో ఉంది. ఫైనలైజ్గా ఇది ఈ విధంగా కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది. వ్యాలెట్ ఆప్షన్ ట్యాప్ చేయండి. వ్యాలెట్ ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది ఎంత అమౌంట్ పెట్టారు, ఎంత అమౌంట్ హైక్లో ఉంది, ఎంత అమౌంట్ డిక్రీజ్ అవుతుంది అనేది క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఎప్పుడైనా నచ్చలేదు అనుకోండి, ఇక్కడ సెట్టింగ్ బటన్లోకి వెళ్ళండి. ఈ బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ క్యాన్సిల్ ఎస్పీపీ అని చెప్పేసి ఉంటుంది. మీరు మీ ఎస్పీపీ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఆపేయాలనుకుంటే అక్కడితో ఆపేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసిన వెంటనే ఆ అమౌంట్ కాస్త మీకు ఏమవుతుందంటే ఇక్కడ డిపాజిట్ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. ఈ డిపాజిట్ మనీలోకి వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా మీరు సేల్ చేసేసుకోవచ్చు P2P కింద. సింపుల్ ప్యాటర్న్. దీని గురించి నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్ కాన్సెప్ట్ అండ్ బిట్ డ్రాప్లెట్, ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి. అండ్ దాంతోపాటు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కాస్త ఆలోచించి మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. హస్ పర్ యువర్ విష్. ఈ వీడియో, ఈ అప్డేట్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.